ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయికి అకస్మాత్తుగా మూత్రం చెయ్యాలనిపించి ఎవరూ లేని ప్లేస్కి వెళ్లి మూత్రం చెయ్యసాగాడు. కాని అతని మూత్రం నల్ల రంగులో ఉండి అగ్ని తగిలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఇది ఏం జరుగుతోంది అని భయపడ్డాడు. నిజం ఏమిటో తెలుసుకోవడానికి వెంటనే హాస్పిటల్కి వెళ్లాడు. పరీక్షల తరువాత తెలిసింది ఏమిటంటే అతని మూత్రం స్వచ్ఛమైన డీజిల్ అని. డాక్టర్ నిపుణులను పిలిచి మరింత పరీక్షల కోసం సిటీకి తీసుకెళ్లాడు. మధ్యలో అబ్బాయి ఎందుకో భయపడి నాకు అర్జెంటు మూత్రం చెయ్యాలి అని అడిగాడు. అలా ఒక చెట్టు దగ్గర మూత్రం చెయ్యగానే కిందకి వెళ్లిన మూత్రంపై ఒక లైటర్ పడిపోయింది. అవకాశం వచ్చిన వెంటనే అబ్బాయి పారిపోయాడు. కాని స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ సమయంలో గ్రామ పెద్ద కుమార్తె అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళింది. అబ్బాయి మేల్కొన్నప్పుడు చాలా భయపడ్డాడు. కాని గ్రామస్తులు అతనికి ఆత్మీయ స్వాగతం పలికారు. భోజనం చేసిన తరువాత గ్రామ పెద్ద అతన్ని పొలాల దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ చూసి తెలిసింది ఏమిటంటే సారవంతమైన భూమి బంజరుగా మారిపోయింది. కారణం పెట్రోల్, డీజిల్ చాలా ఖరీదైనందున ట్రాక్టర్లు నడవడం లేదు. ఆ మాట విన్న వెంటనే అబ్బాయికి ఏదోలా అనిపించింది. వెంటనే ఒక ప్లాస్టిక్ సీసా తీసుకొని అడవిలో దాక్కుని అందులో మూత్రం నింపాడు. ఆ తరువాత నేరుగా ట్రాక్టర్ ట్యాంకులో పోసి పాత ట్రాక్టర్ ఆన్ చేశాడు. ట్రాక్టర్ మళ్లీ స్టార్ట్ అవ్వగానే అందరూ షాకయ్యారు. అమ్మాయి చేసిన ఉపకారానికి ప్రతిగా అబ్బాయి గ్రామస్తులకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతను చాలా నీళ్లు తాగి కొన్ని వేల లీటర్లు నింపాడు. గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. బంజరమైన భూమి మళ్లీ పచ్చగా మారింది.